హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ అయితే మాత్రం గాలి దుమ్ము మామూలుగా రాలేదనుకోండి, సడన్గా వచ్చింది. నేనైతే లోపలే ఉన్నాను, కూలర్ వేసుకొని కూలర్ కింద పడుకొని టీవీ చూస్తా, ఫోన్ చూస్తా అలానే కూర్చున్నాను. అసలు సడన్గా వచ్చింది గాలి దుమ్ము. బయటకు వచ్చి చూసేటప్పటికి అసలు గాలి మామూలుగా లేదంటే ఫుల్గా గాలి తోలుతుంది. బయటికి వెళ్దామంటేనేమో ఎక్కడి నుంచి ఎటు నుంచి ఏమొచ్చి పైన పడతాయో అని అంత భయంగా ఉంది. దానికి తోడైతేనేమో బట్టలు బయటే ఉన్నాయి. అసలు గాలికి బట్టలన్నీ ఎగిరిపోతాయేమోనని భయం వేసింది. సైకిల్ మీద కొన్నేసాను, తీగ మీద వేసాను. ఇంకా నా అదృష్టం బాగుంది. సైకిల్ మీద వేసినయేమో కిందే ఉన్నాయి, కింద పడ్డాయి. తీగ మీద వేసినయేమో లోపల వైపుకి వచ్చేసినాయి. గాలికి ఎగిరిపోకుండా ఇంకెలాగో బట్టలన్నీ లోపల వరండాలోకి వచ్చేసినాయి. ఇంకా ఒక్కడ కూడా పోలేదు. అవి మొత్తం పోయినట్టయితే ఇంకా మామూలుగా ఉండేది కాదు. మళ్ళీ వాటి కోసం వెతుక్కుంటా వెళ్ళాల్సి వచ్చేది. అసలు ఆ గాలికి ఇంకెక్కడ పడతాయో ఎవరింట్లో పడతాయో కూడా అర్థం కావు మనకి. నైట్ అయితే ఇంకా అలాగుంది పరిస్థితి. అయితే నైట్ ఇంక ఇల్లు అయితే కసులు ఊడ్చాను. దానికి తోడు కరెంటు కూడా పోయింది. కరెంట్ లేదు నైటు. ఎప్పుడో 9 గంటలకో ఏమో కరెంట్ అయితే వచ్చింది. ఇంకా నీళ్ళు కూడా లేవు. వాన కానీ గాలిదుమ్మ కానీ వచ్చిందంటే ఫస్ట్ మనకు కరెంటు మాత్రం తీసేస్తారు. ఇంకా అందుకని నైట్ కసులు ఊడటాలు, గచ్చు గడగటాలు ఈ పనులు పెట్టుకోలేదు. రోజైతేనేమో ఇంకా సాయంత్రం పూటే చేస్తాగా ఈ పనులన్నీ. ఉదయం పూట అయితే నాకు ఈ పనులు ఉండవు కదా. అందుకోసం ఇంకా వర్షం పడి గాలిదుమ్మ వచ్చింది కదా, ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే స్టార్ట్ చేశాను. మనకేమో లేటుగా నిద్రలేచే అలవాటు. పల్లెటూరులో అందరూ 5 గంటలకి 4 గంటలకి నిద్రలేచి పనులు చేసుకుంటా ఉంటారు. నేనైతేనేమో 6 గంటలకు నిద్రలేస్తాను. అప్పుడే కొంతమంది అయితే పొలాలు కూడా వెళ్తున్నారు. లైట్గా వర్షం కూడా పడ్డది. ఇంకా బయట గచ్చు కాడైతే కొంచెమే మట్టి ఉంది. వర్షం పడ్డది కదా, ఆ మట్టికి కొంచెం కరుసుకొని పోయి ఇంకా అక్కడ ఒక్కచాటే ఉంది. కానీ ఇంకా గచ్చు మొత్తం నీట్గానే ఉంది. అసలు గచ్చు అంతా ఎలా ఉందో, మొత్తం కసువు అంతా అరకు కిందకి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను. అంత కసువు అయితే లేదు, శుభ్రంగానే ఉంది. ఒక్క చోట మాత్రమే కొద్దిగా కుప్పలాగుంది. ఇంకా అది మొత్తం అయితే ఊడ్చేసాను. ఇంకా శుభ్రంగా ఇదిగోండి నీళ్ళు అయితే చల్లుతున్నాను. ఒక బకెట్ నీళ్లు చల్లేసి ఇంకొక బకెట్ నీళ్లు తీసుకొని వచ్చి పుల్లల చివరి తీసుకొచ్చుకొని ఇంకా మొత్తం శుభ్రంగా రుద్దేసి కడిగితేనే నీట్గా ఉంటుంది. కసువు ఊడ్చినప్పుడు శుభ్రంగానే ఉంది, కానీ నీళ్లు చల్లినప్పుడు ఈ అరుగుల కింద అదంతా సన్న దువ్వలాగా మట్టిలాగా వచ్చేస్తుంది మొత్తం. ఇంకా దాన్ని అలాగే ఉంచామనుకోండి, గచ్చారిపోయిన తర్వాత మొత్తం మురికి మురికిగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అయితే అంటుకుపోయింది. అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు పోసి అయితే కడుగుతున్నాను. ఈ అరుగు కింద ఎక్కువ దుమ్ము అనేది అంటుకొని పోయి ఉంది. ఇంకా ఆడైతే నీళ్ళు పోసేసి ఇంకా చీపురు తీసుకొని రుద్ది అయితే కడుగుతున్నా. చీపురేమో చాలా చిన్నదైపోయింది. ఇంకా దీన్ని ఏమో వంగొని రుద్ది కడగాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మనమేమో చీపురు మొత్తం అరిగిపోయేంత వరకు ఇంకా కొత్త చీపురు అనేది కొనము. మనకేమో ప్రాణం అప్పదు. ఇలా వంగి పనులు చేసుకోవాలంటేనేమో కష్టంగా అనిపించింది. ఇంకా నైట్ గాలి దుమ్ముకి ఏం చేశాను, ఈ కట్టలన్నీ ముడేశాను. అసలు కట్టలు గాలిలో ఎగిరిపోతున్నాయి అనుకోండి. అసలు రాడ్డు ఊడిపోయి బయటపడిద్దేమో అన్నట్టుగా ఉంది. అలా అయితే ఎగిరిపోతున్నాయి. ఇంకా ఇవేమో గాలికి పోకుండా కట్టడానికేమో మాకైతే ఏ అవకాశం లేదు. గాలికి పోకుండా ఎలా కట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నా కానీ నాకు ఏ ఐడియా అయితే రాలేదు. ఇంకా ముడైతే వేసాను. ముడేసి ఇంకా అలాగనే ఉంచాను. ముడేయటం వల్ల ఏమైందంటే గాలికి ఎగిరిపోవట్లేదు. వరండాలో అలాగనే ఆగిపోయి ఉన్నాయి. ఇంకా చినిగిపోవటం, వర్షానికి తడిచిపోవటం ఆ ఇబ్బంది అయితే లేదు. మొన్న వడియాలు ఆరేస్తా ఒక క్లాత్ కట్టాను కదా, దుమ్ము వస్తుందని చెప్పేసి పాత లుంగి లాంటిది. ఇంకా అదైతే గాలికి ఊడిపోయింది. ఇంకెందుకు ఇప్పుడు అవసరం లేదులే దాంతో అని చెప్పేసి అది కూడా తీసేశాను. ఇంకా చెప్పులు అయితేనేమో గొంతులోకి వచ్చేసినాయి. ఒక చెప్పేమో మెట్ల కిందే ఉంది, ఒకటైతేనేమో గొంతులోకి వచ్చేసింది. ఇంకా అది తీసి మెట్ల కింద పెట్టాను. సైకిల్ ఏమో ఒక పక్కన ఉండాల్సింది ఇంకొక పక్కకు వచ్చేసింది. నైటే పనులు చేసుకుందామంటేనేమో కరెంట్ లేదు, చీకటిగా ఉంది. చీకట్లో ఎక్కడ పనులు చేస్తాం మనం. ఇంకా అక్కడికి ఇల్లు ఊడ్చాను. ఇల్లు కూడా చాలా దుమ్ముగా ఉంది. సడన్గా గాలి దుమ్ము రావటం వల్ల ఇంట్లో తలుపులు అన్నీ ఓపెన్ చేసే ఉంచాను. ఇంకా నా అదృష్టం బాగుంది, కిటికీలు ఓపెన్ చేయలేదు. కిటికీలు క్లోజ్ చేసి ఉంచాను. అదే కిటికీలు కనుక ఓపెన్ చేసి ఉంచినట్టయితే గాలి కొట్టుకొని అద్దాలు పగిలిపోయాయి. మధ్యాహ్నం టైంలో ఎండ బాగా వస్తుంది కదా, అందుకనే కిటికీలు అయితే క్లోజ్ చేస్తున్నాను. ఉదయం నిద్ర లేచినప్పుడు మొత్తం ఓపెన్ చేస్తాను. కొంచెం ఎండ ఆవిరి అది మొత్తం బయటికి పోయిద్దని. ఇంకా మధ్యాహ్నం 12 గంటలు 1 గంట అప్పుడు కూలర్ వేసుకుంటాం కదా, అప్పుడైతే ఇంకా కిటికీలన్నీ క్లోజ్ చేసేస్తున్నా. అసలు ఈ గాలి దుమ్ము ఇంకెప్పుడు సడన్గా వచ్చిద్దో తెలియదు మనకి. ఇంకా రోజుకు ఒకసారి వచ్చిద్ది, సడన్గా ఒక్కోసారి ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. అలాంటప్పుడు ఇంకా కిటికీలు మొత్తం క్లోజ్ చేసుకొని ఉండటం అయితే చాలా మంచిది. ఆ అద్దం పగిలిపోయిందంటే ఇంకా రిస్క్ మామూలుగా ఉండదు. అదంతా నీట్గా చేసుకోవాలి. మళ్ళీ ఆ అద్దం బిగించుకోవటం ఇంకా అదంతా పెద్ద పనిలేండి. బయట వరండా మొత్తం ఇంకా దుమ్ము ధూళితో నిండిపోయింది కదా, కసుపు అయితే ఊడుస్తున్నాను. అంత ఎక్కువ ఆకులు రాలటం అదంతా ఏం లేదులే, కానీ మట్టి కొంచెం పేరుకుపోయినట్టుగా ఉంది బండ్ల మీద. ఆ పేరుకుపోయిన మట్టి అనేది మనకి నీట్గా రావాలంటే ఇలా మొద్దు చీపుర్లు ఉన్నాయి కదా, మొద్దు చీపుర్లు పెట్టి కసు ఊడ్చామనుకోండి,
ఇంకా బండ్లకు అంటుకున్న మట్టి ఉంటుంది కదా పేరుకొని పోయింది. ఇంకా అదైతే మాత్రం శుభ్రంగా వచ్చింది. మనం కడిగినా కడకపోయినా సరే బండ్ల నీట్గా ఉంటాయి. ఇంక ఇప్పుడు ఉదయాన్నే వీటిని కడుగుతా కూర్చున్నాను అనుకోండి, నాకు పనులు కావు, మళ్ళీ టిఫిన్ పనులు అవి చేయాలి. మా ఆయన కరువు పనికి వెళ్తాడు కదా, అందుకనే ముద్దు చీపురు తీసుకొని అయితే శుభ్రంగా కసులు ఊడ్చేసాను. అసలు సిసలైన కసువు మొత్తం ఈ గొంతులోనే ఉంది. గాలికి మొత్తం కొట్టుకుంటే ఈ గొంతులోకి అయితే వచ్చేసింది. ఇంకా అట్టపెట్టెలని అవన్నీ ఇవన్నీ అన్నీ అయితే కింద పడ్డాయి. ఫస్ట్ అవన్నీ తీసేసి డస్ట్బిన్లో అయితే పడేసాను. డస్ట్బిన్లో ఇంకా చెత్త బండి వచ్చింది, ఇంకా అదైతే తీసిపోయి బయట పెట్టేశాను. ఈ రోజైతే అందరికి చెత్త బకెట్లు మాత్రం ఫుల్గా నిండిపోయి ఉంటాయి. బండి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకైతే సన్నదుమ్మ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో చెట్లు అవన్నీ తగలబెట్టారు. తగలబెట్టేటప్పటికి నల్లంగా నుసిలాగుంది. అదేం చేస్తుందంటే గాలికి బాగా ఇంట్లోకి వచ్చేస్తుంది. బయట వరండాలో మొత్తం అంతా నల్లంగా ఆ దుమ్మే ఉంది ఎక్కువగా. అంటే పొట్టులాగా ఉంటుంది కదా నల్లంగా, ఆ పొట్టు అయితే గాలికి ఎక్కువగా వస్తుంది. దానికి తోడేమో డాబా పైన మేము కొన్ని గోతాలు వేస్తాము. వంటగది కాను పక్కన బాత్రూమ్ ఉంది కదా, దానికి మధ్యలో మాకు కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వర్షం పడ్డప్పుడు ఏం చేస్తుందంటే కారుతూ ఉంటుంది, నీళ్లు పడతా ఉంటాయి. అందుకని చెప్పేసి మేము అక్కడ ఒక పట్టలు వేస్తాం. పట్టలు వేసి ఇటుక బిళ్ళలు పెడతాము. అవి ఎండలకి ఎండిపోయి బాగా పొట్లిపోయినాయి. ఇంకా వాటిపైన అయిపోయింది. ఇంకా ఆ పొట్లు పోయినది మొత్తం ఆ గోతాల నుసి మొత్తం గాలికి ఇంక ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి అయితే నిన్న వంటగదిలో అసలు మొత్తం తెల్లంగా రాలిపోయి ఉంది. అవి మొత్తం ఊడ్చుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఆ బట్టలు అయితే మొత్తం తీసేసి కొత్తవి అయితే వేయాలి. ఇంక ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడతానే ఉంటాయి, ఇంకా దుమ్మదంతా రాలుతానే ఉంటుంది. బయట వాటికైతే మాత్రం ఇంకా శుభ్రంగా ఊడ్చేసాను. కడగటం ఇంకా ఆ పని అయితే మొదలు పెట్టుకోలేదు. కుదిరితేనేమో ఇంట్లో పని అయిన తర్వాత కడుగుతాను, లేదనుకోండి ఇంకా అలాగే వదిలేస్తా. ఇంకెందుకంటే సాయంత్రం పూట ఎలాగ అరుగుల మీద గచ్చు మీద అంతా నీళ్ళు చల్లుతూ ఉంటా కదా, అప్పుడు ఒకేసారి నీళ్ళు చల్లేసి చీపురు పెట్టి అయితే ఊడ్చి చేస్తే పోయిద్ది శుభ్రంగా. లేదనుకోండి సాయంత్రం మళ్ళీ సడన్గా గాలి దుమ్ము వచ్చిద్దో ఏమో మనకైతే తెలియదు. ఇంకా వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా ఆయన కరువు పనికి వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 7 కల్లా వెళ్ళాలి వాళ్ళు, ఇప్పుడే 7 అయింది. ఫాస్ట్గా టిఫిన్ కూడా రెడీ చేయాలి. నైట్ అయితే పాలు పోయలేదు, ఇంకా ఉదయాన్నే పాలు తీసుకొచ్చారు. ఇంకా పాలు కూడా కాగబెట్టాలి. ఇప్పుడు కాగబెట్టినా కానీ ఒక్కోసారి అన్నం తినబోయేటప్పటికి సరిగ్గా తోడుకోవట్లేదు. కాగబెట్టేసి అవి ఆరిపోయి తోడేసేటప్పటికి లేట్ అవుతుంది. మళ్ళీ పెరుగు ప్యాకెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమో వాళ్ళు బెర్ర ఇవ్వకో, మరి వాళ్ళకి ఏదో రాత్రి హెల్త్ బాగాలేదు అంట, ఇంక అందుకోసమో ఏమో పాలు అయితే తీయలేదు. ఇలా పాలు కొనుక్కుంటా మళ్ళీ పెరుగు ప్యాకెట్లు అవి కొనుక్కోవాలంటేనేమో మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ తప్పదుగా అప్పుడప్పుడు ఇంకా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకా పాలైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసి, ఈ పొయ్యి మీద అయితేనేమో చట్నీ చేద్దామని శనగిత్తనాలు అయితే వేయించుతున్నాను. చట్నీ లేని నవీన్ అయితే తినడు. అందులో ఇంక ఈరోజు టిఫిన్ అయితే గుంట పునుగులు చేద్దాం అనుకుంటున్నా. గుంట పునుగులు చేస్తానంటే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడు పల్లీలు ఫ్రై చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకునేదాన్ని, ఈ మధ్య బద్ధకం వచ్చింది, అసలు ఫ్రై చేయట్లేదు. ఎప్పటికప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలకు ఉదయం పూట స్కూల్ అడావుడు లేదు కదా, అందుకోసం. ఇంట్లో వాళ్ళకైతే ఇంకా టిఫిన్ చేశాను. మా ఆయన అయితే తినేసి కరువు పనికి వెళ్ళాడు. నవీనేమో చక్కగా బ్యాటు బాల్ తీసుకొని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళటానికి వీలుండదు కదా, ఇంకా మన కోసం మన బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అంట్లు బట్టలు మన దోస్తులు అంటారు చూడండి, ఇవి నా అంటే ఉంటాయి, నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, నాతోనే ఉంటాయి అని అన్నట్టుగానే ఇంక ఇవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదా. ఇంకా అంటైతే మొత్తం కడిగేస్తున్నాను. అప్పటికే చూడండి ఎండ వచ్చింది. నైట్ గాలి దుమ్ము రావటం వల్ల ఇంకా నైట్ కూడా అంట్లు కడగలేదు, అందుకని కొంచెం ఎక్కువ అంట్లే ఉన్నాయి. ఇక్కడ నుంచి రోజు కొంచెం బూజు దులుపుదాంలే అనుకుంటున్నారు. రోజుకు రోజు అంతే పోతుంది. ఈ రోజు బయట అంతా ఊడ్చుకొని అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి ఈ రోజుకైతే సరిపోయింది. కానీ రేపటి నుంచి అయినా సరే స్టార్ట్ చేయాల్సిందే. తిరణాల దగ్గరకు వస్తుంది కదా, కనీసం పైపైన బూజులు దులుపుకొని ఇంకా కటన్స్ ఇలాంటివి చిన్న అయినా ఉతికేసుకోవాలి. వంటగదిలో సామాన్ మీద నేను ఒక చీర కప్పు అయితే ఉంచుతాను కదా, ఇంకా ఆ చీర అయితే తీసాను ఈరోజు ఉతికేద్దామని. ఇంకా అదైతే సరిపేసి నానబెట్టాను. అసలు ఒకరోజు ఏదో ఒకటి చిన్న పని అనేది మొదలు పెట్టామనుకోండి, ఇంకా రేపటి నుంచి కొంచెం ఎక్కువ పనులు చేయడానికి కూడా ఇసుకు లేకుండా ఉండిద్ది. అస్సలు మొదలు పెట్టలేదు అనుకోండి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకా టైం ఉంది కదా తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా కాలం గడిపేస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు మాత్రం ఏదో ఒకటి చిన్న పని అయినా సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా బల్ల మీద కప్పాను కదా చీర, అదైతే తీసి సరిపేసి అయితే నానబెట్టేశాను. రేపటి నుంచి కొంచెం త్వరగా నిద్ర లేచేసి ఇంకా ఇలాంటి పనులు అయితే స్టార్ట్ చేయాలి. కట్టన్లు ఉతకటం అని ఇంక అయితే మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా నా కోసం అయితే టిఫిన్ చేసుకుంటున్నాను.
ఇంకా గుంట పునుగుల్లో పచ్చిమిర్చి వేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరు. నవీన్ తినడం, మా ఆయన కూడా తినడు, వాళ్ళిద్దరూ తినరు. నాకేమో పచ్చిమిర్చి అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి ముక్క తగులుతూ ఉంటే కారం కారంగా భలే ఉంటుంది కదా, నాకైతే భలే ఇష్టం. కానీ ఏం చేస్తాం, ఇంట్లో వాళ్ళు తినరు కదా, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి వేయను, నా కోసం అని చెప్పేసి ఇంకా ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా అవి కాలటానికి కొంచెం టైం పట్టింది కదా, ఈ లోపు అయితే చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పప్పు పెట్టాను, కందిపప్పు పెట్టాను. నిన్న పప్పు నానబెట్టాను కూర చేద్దామని. తర్వాత మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా పప్పు బయట ఉన్నాయి అనుకోండి పాడైపోతాయి కదా, వాసన వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఎండలకు వాసన వస్తాయి ఏమో అని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది తీస్తుంటే రావట్లేదు, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా వాటరు, కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆ బాక్స్ అయితే పెట్టాను. ఐస్ గడ్డలాగా అయిపోయింది, గడ్డలాగా వచ్చేసింది. ఇప్పుడు వెంటనే వండటానికి అయితే కుదరదు. నీళ్ళల్లో పెట్టామనుకోండి ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయింది. తర్వాత ఇంకా కందిపప్పు అనేవి నార్మల్గా వచ్చేస్తాయి. ఇంకా అప్పుడైతే మనం వండుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఆ కందిపప్పు గిన్నెని బయట అలాగే ఉంచేసామనుకోండి, మనం ఎంతసేపు ఉంచినా సరే ఇంకా ఐస్ గడ్డ అలాగనే ఉంటుంది. ఎప్పుడుకో ఉదయం పూట పెట్టామనుకోండి సాయంత్రానికి గరిగిపోయిద్దేమో. అప్పుడు దాకుంటే మనం పప్పు వండుకోవాలి కదా, ఇలా వాటర్లో పెట్టి ఉంచామనుకోండి త్వరగా కరిగిపోయిద్ది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఏదైనా సరే ఐస్ గడ్డ కరగాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే త్వరగా కరిగిపోయిద్ది. వేడి నీళ్ళు కూడా అవసరం లేదు, చల్లటి నీళ్ళల్లోనే శుభ్రంగా కరిగిపోయిద్ది. ఇంకా నేనైతే గుంట పునుగులు పోసుకున్నాను కదా, ఇంకా చట్నీ వేసుకొని అయితే తింటున్నాను. వేడివేడిగా చాలా బాగున్నాయి. టిఫిన్ తినేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను. ఇంకా కాసేపుడికే ఒక అరగంటకి ఒక 10 నిమిషాలకే మొత్తం అయితే ఐస్ గడ్డ కరిగిపోయింది. పప్పు అయితే టమాటా పప్పు చేస్తున్నాను. ఇంకా పప్పు చేస్తాను అనుకోండి నవీన్ ఇష్టంగానే తింటాడు, నాకు ఇష్టమే, పప్పు అంటే ఇష్టంగానే తింటాను. కాకపోతే ఇంకొక ప్రాబ్లం అయితే ఉంది, ఏంటంటే పప్పు మా ఆయన తినడు. మళ్ళీ వేరే కూర చేయటము ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. ఇది ఒక పెద్ద తలకాయ నిప్పు అనుకోండి నాకు. ఇంట్లో వాళ్ళందరూ పప్పు తింటే చక్కగా 4 రోజులకు ఒక్కసారి పప్పు వండుకోవచ్చు, ఏ గోళ లేకుండా ఉంటుంది. పప్పు అయితే బాగా నానిపోయినాయి, నిన్నే బాగా నానిపోయినాయి పప్పు. మా కుక్కర్ సంగతి తెలిసిందేగా, పప్పు బాగా నానిపోతేనే త్వరగా ఉడికిద్ది. లేదనుకోండి పప్పు మనం ఎంతసేపు వండినా సరే అడుగు మాడిపోవటమే కానీ ఉడకటం త్వరగా ఉడకదు. పప్పు పలుకులుగా ఉండిద్ది. అందుకని పప్పు అయితే బాగా నానబెట్టాను. పప్పులో కూడా మామిడికాయ వేసుకొని వండుకుంటారు కదా, చాలామంది వండుకుంటారు. నేనైతే ఎప్పుడూ వండలేదు, ట్రై చేయలేదు. అసలు ఈ కాలం మొత్తం ఎక్కువ శాతం పప్పులో మామిడికాయ వేసుకునే వండుకుంటారు చాలామంది. నేనైతే ఎప్పుడు వండలేదు. ఎప్పుడు ఇలా టమాటా పప్పులు, దోసకాయ పప్పులు, ఆకుకూర పప్పులు ఇలా చేయటమే కానీ వెరైటీగా ఎప్పుడు ట్రై చేసింది అయితే ఏం లేదు. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి.